మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మాకు ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు, దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తున్నారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది, 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్లు ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటిది ఏం లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానాలకు దారితీసింది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది, అక్కడ నేరుగా ఆ ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు. సో ఇలాగ అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ చేస్తామని సందేహాలు నివృత్తి చేసుకుని సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనూ చెప్పాలంటే దీని మీద అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మాట్లాడితే ఈ ప్లాంట్కి ఎంత అప్పు ఉందంటే అప్పు లేదని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత 10 కోట్ల అప్పు అంటున్నారు. సో ఇలాగ పొంతం లేనటువంటి సమాధానాలు అయితే వచ్చిందండి. ఇప్పుడు అందుకే 3 గంటలకు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగ్గు తేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.